సారళమ్మకు పెళ్ళయిందా? గోవిందరాజుకి సారళమ్మకున్న సంబంధం ఏమిటి? వెల్కమ్ టు మేడారం హిస్టరీ పార్ట్ 5. సారళమ్మ పెరిగే కొద్దీ సమ్మక్కలాగానే ఎన్నో మహిమలు చేస్తూ ఉండేది. సారళమ్మకు ఎంతో కోపం. అందుకనే సారళమ్మని రక్త సారళమ్మ అని పిలిచేవారు. అయితే పగిడిద్దరాజు సారళమ్మకి పెళ్లి చేద్దామని అనుకుంటాడు. పగిడిద్దరాజు ఒక స్వయంవరాన్ని పెడతాడు. ఆ స్వయంవరంలో ఎవరైతే కళ్ళకు గంతలు కట్టుకుని దూరంగా ఉన్న కాకిబొమ్మని బాణంతో గురి చూసి కొడతాడో వాళ్ళకి నా బిడ్డ సారళమ్మనిచ్చి పెళ్లి చేస్తా అని అంటాడు పగిడిద్దరాజు. ఎంతో మంది ఆ కాకిబొమ్మని గురి చూసి కొట్టలేకపోతారు. అప్పుడే మూడో గొట్టుకు చెందినటువంటి కాకడమరాజు కళ్ళకు గంతలు కట్టుకొని ఆ కాకిబొమ్మని గురి చూసి బాణంతో కొడతాడు. అప్పుడు పగిడిద్దరాజు సారళమ్మని కాకడమరాజుకిచ్చి వివాహం చేస్తాడు. చాలా మంది సారళమ్మ భర్త గోవిందరాజు అంటారు. అది చాలా పెద్ద తప్పు. గోవిందరాజు 4వ గొట్టుకు సంబంధించిన పగిడిద్దరాజు సొంత తమ్ముడు. అంటే సారళమ్మకు బాబాయ్ వరుస అవుతాడు. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన పేజీని లైక్ చేసి ఫాలో కొట్టండి.